ఏమని చెప్పాలంటే విరిగి నలిగి హృదయం ద్వారా అయినా అడగాలి. ఏమడగాలి? విరిగి నరిగిన హృదయంతో అంటే విరిగిన హృదయం గలవారి అంటే ఆయన ఆశ్చర్యుడు. ఏమనంట? ఆయన ఆశ్చర్యుడు. నలిగిన మనసు కలిగిన వారికంట ఆయన రక్షించుడు, అంటే ఆయన రక్షిస్తాడంట. చూడండి, మనం దేవుడి మీద వచ్చి నా జీవితం బాగుపడట్లేదు, నా జబ్బులు పోవట్లేదు, నా సమస్య పోవట్లేదు అంటే నీవు విరిగి నలిగిన హృదయం కలిగి నీవు ఆయన అడుగుతున్నావా? ఏం పెదవులతో నీవు ప్రార్థన చేస్తున్నావా, లేకపోతే మనసుతో నువ్వు ప్రార్థన చేస్తున్నావా? మనం ప్యానిక్ చేయాలి. ఏదో వస్తున్నాం, దేవుడి మందిరం వస్తున్నాం, ఏదో 2 మాటలు నేర్చుకుంటున్నాం, లేదంటే 2 ప్రార్థన చేస్తున్నాం, అది కాదు. ఏం చేయాలంటే మనం ప్రార్థన చేస్తే నలిగిపోవాలి, కన్నీరు కారాలి, లేకపోతే హృదయం అంతా నలిగిపోవాలి. ఆ విరిగి నలిగి హృదయాన్ని ఆయన చూస్తున్నాడు దేవుడు. ఇక్కడ ఆయన చూడాలంటే మనం ఏం చేయాలి? మనం పెదవులతో ప్రార్థన చేయటం కాదు, ఎవరు మనసులు చూస్తున్నట్టు ప్రార్థన చేయటం కాదు, కానీ దేవుడు నా స్థితిని చూడాలి. ఆమేన్. ఏ స్థితి? ఇట్లా కదులుతున్నా, అక్కడ నీ తలకాయ కనపడుతుంది. ఏం చేయాలి? దేవుడు నన్ను చూడాలి, నా మనసు దేవుడు చూడాలి అనే మనసు ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చూడండి 19వ వచనం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిట్లో నుండి యెహోవా వానిని విడిపించును. ఆమేన్. ఇక్కడ ఏమంట? నీతిమంతులకి అంట కలిగిన ఆపదలు ఎందుకంట అనేకమంది, ఒకటి కాదు. అంటే ఈ మాట ఎక్కడంట? దేవుడు భయభక్తులు కలిగిన బిడ్డలు, విశ్వాసం కలిగిన బిడ్డలు, దేవుడు నమ్ముకొని దేవుడే ప్రపంచం అనే బతికిన బిడ్డలు, వారికంట అనేకమైన శ్రమలు వస్తాయి. ఏ శ్రమలో? అక్కడే మన తీయకండి, ఇక్కడే ఉంది. అనేకమైన శ్రమలు వస్తాయంట. ఇక్కడ కింద లైన్ అలాగే ఆయన వాడిని, అది కాదు, వాటన్నిట్లో నుండి యెహోవా వాని